అరుణాచల్ ప్రదేశ్ రవాణా శాఖ రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన బస్సులపై రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలకు సిద్ధమైంది. అక్కడి ప్రభుత్వం రద్దు చేసిన బస్సులు రోడ్డెక్కితే సీజ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై రవాణా శాఖ అధికారులు కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. సీఎంతో భేటీ అనంతరం నిర్ణయాన్ని అధికారికంగా వెలువరించనున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న బస్సులు రోడ్డుపై కనిపిస్తే సీజ్ చేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల రవాణా శాఖ అధికారులకు ఆదేశాలందాయి. దీంతో ఆ బస్సులను రోడ్లపైకి తీసుకురావద్దని ట్రావెల్స్ యాజమాన్యాలను రవాణా శాఖ అధికారులు ఆదేశించారు. అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేయించుకుని మన రాష్ట్రంలో తిరుగుతున్న బస్సులు 600 వరకు ఉన్నాయి. నిబంధనల ప్రకారం అక్కడ రిజిస్టర్ అయిన బస్సులు కనీసం 3 నెలలకోసారి ఆ రాష్ట్రంలో తిరగాలి. కానీ చాలా బస్సులు ఆ నిబంధన పాటించడం లేదు. ఇలా చేయడం సరికాదంటూ విజయవాడ ఎంపీ కేశినేని నాని అక్కడి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆ బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ అరుణాచల్ ప్రదేశ్ రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 10 లోపు సమీపంలోని పోలీస్ స్టేషన్లలో బస్సులను అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే దీనిపై రాష్ట్ర రవాణా శాఖ అధికారులకు అధికారిక సమాచారం రాలేదు. రాష్ట్ర అధికారులే అక్కడి అధికారుల్ని సంప్రదించారు. ఏ బస్సుల రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు, రద్దుకు కారణాలేంటో తెలియచేయాలని కోరారు. అక్కడి నుంచి ఇంకా సమాధానం రాలేదు. అయితే రిజిస్ట్రేషన్లు రద్దు చేసిన బస్సులను రోడ్లపైకి ఎలా రాణిస్తారంటూ రవాణా శాఖ అధికారులను ఎంపీ కేశినేని ప్రశ్నించడంతో వారికి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మరోవైపు ఈ విషయంపై మీడియాలో ప్రముఖంగా వార్తలు వస్తుండటం వల్ల ఆ బస్సులపై చర్యలు తీసుకోవటమే మేలని అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. ఎందుకంటే రిజిస్ట్రేషన్ రద్దయిన వాహనం రోడ్డుపైకి వచ్చి ఏదైనా ప్రమాదం జరిగితే వాహనంతో పాటు అందులో ప్రయాణిస్తున్న ఎవరికీ బీమా సొమ్ము కూడా రాదు. పైగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దీంతో బస్సుల సీజ్ దిశగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. అయితే ప్రస్తుతానికి 600 బస్సుల్లో స్లీపర్ క్లాస్ బస్సులపై మాత్రమే చర్య తీసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచన. మామూలు సీటింగ్ ఉన్న బస్సుల జోలికి వెళ్లాలా వద్దా అనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొత్తం 2400 బస్సుల రిజిస్ట్రేషన్లను అరుణాచల్ ప్రదేశ్ సర్కార్ రద్దు చేయగా అందులో ఏపీకి చెందినవి 600, తెలంగాణకు చెందినవి 300 బస్సులున్నట్లు సమాచారం.